ఇంత పెద్ద లిస్ట్ చెప్పారు తెలుసా? పోనీలే అన్నా, తిండి దగ్గర మనం దిష్టి పెట్టకూడదు. దిష్టి పెట్టడం సంగతి పక్కన పెట్టమ్మా, వాళ్ళు నీ గద్దె దగ్గర ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మా గది దగ్గర? అవునమ్మా. నీ చేతులకు అందినంత మాత్రాన అవి నీ సొంతమైపోవు. అమ్మవారి ఆశీర్వాదంతో వచ్చే పసుపు కుంకుమలు గాని అమ్మవారి చీర గాని ఎప్పుడు మా అమ్మకే చెందాలి. అక్క, ఈ చీర తగిలెట్టేద్దాం, అప్పుడు మాత్రమే మన పగ తీరుతుంది. అప్పుడు ఈ చీర ఏదనే అనుమానం వస్తుంది. చీర దాని కళ్ళు ముందే కనిపించాలి, కానీ కట్టుకోవడానికి వీలు పడకూడదు. వాళ్ళేదో చేయబోతున్నారు, అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు చూసుకో, ఇప్పుడే వస్తా. అలాగే. అంటే అచ్చం దాని మెడలో తాళున్నా అది ఇంటి కోడలని చెప్పుకునే అవకాశం లేనట్టుగా. కరెక్ట్ గా చెప్పావక్క, కత్తెర తెస్తానుండు. ఉసై నీలవేణి, అమ్మవారి చీర నీకు అంత సులువుగా దక్కనిస్తాననుకుంటున్నావా? అమ్మవారి చీర నువ్వు కట్టుకుని ఇల్లంతా తిరుగుతూ ఉంటే మేము కళ్ళప్పగించి చూస్తాం అనుకుంటున్నావా? మాకు దక్కని అదృష్టం నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కనివ్వ. తీసుకో, మొత్తం కత్తిరించి పడేసి. కాంచన, ఆ నీలవేణి వచ్చేస్తుంది. చిన్నమ్మగారు ఏం చేస్తున్నారు? నీలవేణి, వచ్చావా? నువ్వు రాకముందే ఈ మహత్తరమైన పని ముగిద్దామని అనుకున్నాం, కానీ ఇది నువ్వు కళ్ళారా చూడాలనే భాగ్యం నీకు రాసి పెట్టినట్టుంది. అందుకే సమయానికి వచ్చావు. అమ్మగారు, ఏం చేస్తున్నారు అమ్మగారు? ఈ చీర కత్తిరించి పారేసి నీకొక చిరిగిన చీర ఇచ్చారు అని నమ్మిద్దామని అనుకున్నాం, కానీ నువ్వు ఎలాగో వచ్చేసావు కదా. మేము చేయబోయేది చూసేసావు కదా. నీ కళ్ళ ముందే ఆ ఘనకార్యం చేస్తాం, చూసి తరించు. చిన్నమ్మగారు, దయచేసి ఆ పని చేయకండి. అది అమ్మవారి చీర, అలా చేస్తే చాలా పాపం చిన్నమ్మగారు. ఏంటి, అమ్మవారి పేరు చెప్పి మమ్మల్ని భయపెడదామనుకుంటున్నావా?
నువ్వెన్ని పిట్టకథలు చెప్పినా ఎన్ని నాటకాలాడినా మా అమ్మకి దక్కని చీర నీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దక్కనివ్వం. దయచేసి నా మాట వినండి అమ్మగారు. అమ్మవారి ఆశీర్వాదంతో వచ్చిన చీరను అలా అవమానించకూడదు. ఈ ఇంటి కోడలి స్థానంలో మా అమ్మ అందుకునే పసుపు కుంకుమలు నువ్వు అందుకోవడం మాకిష్టం లేదు. మా అమ్మ కట్టుకోవాల్సిన ఈ అమ్మవారి చీర నువ్వు కట్టుకోవడం మేము సహించలేము. అసలు మా అమ్మకు దక్కాల్సిన గౌరవం ఈ ఇంటి పనిదానికి దక్కితే మేమెలా భరిస్తామనుకుంటున్నావు? అస్సలు భరించాం. అయ్యో అమ్మగారు, అమ్మగారు దయచేసి నా మాట వినండి. ఈ చీర ఏం చేయకండి అమ్మగారు. అమ్మగారు ప్లీజ్ వదలవే. అమ్మగారు వదలవే, ఏం చేయకండి. నీకే చెప్పేది వదలు. మాట వినండి అమ్మగారు. మీకు దండం పెడతాను. చీరను వదిలి చెప్తున్నది కదా, బా అవతలకి. అయ్యో అమ్మగారు, పట్టుకోవే. అమ్మగారు ఏం చేస్తున్నారు? అమ్మగారు, అమ్మగారు, అయ్యో అమ్మగారు, అమ్మగారు నా మాట వినండి అమ్మగారు. దయచేసి దాన్ని కత్తిరించద్దు అమ్మగారు. మీకు దండం పెడతాను, అది అమ్మవారి చీర. అమ్మగారు, అయ్యో అమ్మగారు, వద్దమ్మగారు. ఒకసారి ఆలోచించు. నీలవేణి చెప్పినట్టు అమ్మవారి చీర మీద అనవసరంగా చెయ్యేస్తే ఆ అమ్మగారు! పాపం ఏమైనా మనల్ని గట్టిగా చుట్టుకుంటుందేమో. నాకు కూడా భయంగా ఉంది. చిచ్చి, మీరింత పిరికి వాళ్ళని అనుకోలేదు. ఓ కాంచనా, ఇప్పుడు నా పిరికితనం గురించి ధైర్యం గురించి మాట్లాడుకునే సమయం కాదు. దయచేసి ఆలోచించు. అమ్మవారి చీరతో ఆటలెందుకు? మీరు నోరు మూసుకుంటారా? లేకపోతే ఈ కత్తెరతో మీ నాలుగు కట్ చేస్తాను. ఆ, అంత పని చేయకు. కానీ అయ్యో అమ్మగారు, అమ్మగారు నా మాట వినండి. అమ్మగారు వద్దమ్మగారు. అమ్మగారు మీకు దండం పెడతాను, ప్లీజ్ అమ్మగారు కట్ చేయకండి. ప్లీజ్ అమ్మా, నా మాట వినండి. నిమిషమ్మ, నన్ను వదులు, నన్ను వదులు, నన్ను వదులు. అమ్మగారు నా మాట వినండి అమ్మగారు. అమ్మగారు నా మాట వినండి అమ్మగారు, ప్లీజ్ అమ్మగారు. చీర కట్ చేయకండి. అమ్మవారి చీర అది. కట్ చేయకమ్మా ప్లీజ్. అమ్మగారు కట్ చేయొద్దు అమ్మగారు. అమ్మగారు, అమ్మగారు తీసుకో నీ అమ్మవారి చీర.